నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సాగర తీరాన ఫ్లీట్ రివ్యూలో 71 యుద్ధ నౌకల పరేడ్. ఐఎన్ఎస్ సుమేధపై రాష్ట్రపతి, గవర్నర్, సీఎం ప్రయాణం. మండలిలో వైసీపీ సభ్యుల 2 వాయిదా తీర్మానాలపై లోకేష్ విమర్శలు. సొంత నేతలపైనే బొత్స గ్రిప్పు కోల్పోయారని ఎద్దేవా. పురపాలక చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. కుష్టు, అంటువ్యాధులు అనే పదాలు తొలగింపు. (22A) భూ సమస్యలను వేగంగా పరిష్కరించేలా చర్యలు. రెవెన్యూ క్లినిక్ల ద్వారా చెక్ పెడతామన్న మంత్రి అనగాని. చెరువులో శవమై తేలిన హత్యాచార కేసు నిందితుడు. పోస్ట్ మార్టం కోసం మదనపల్లి ఆసుపత్రికి మృతదేహం. వేసవిలో పాకిస్తాన్కు మరింత తీవ్రం కానున్న నీటి కష్టాలు. రావి నది మిగులు జలాలు నిలిపివేసే యోచనలో కేంద్రం. మదనపల్లె చిన్నారి హత్య కేసులో నిందితుడు కులవర్ధన్ మృతి చెందాడు. అన్నమయ్య జిల్లా కనసానివారిపల్లె చెరువులో అతని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 7 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నీళ్ల డ్రమ్ములో ముంచి చంపేసిన కేసులో నిందితుడు కులవర్ధన్ శవమై తేలాడు. సోమవారం బడికి సెలవు కావడంతో ఇంటి దగ్గరే ఉన్న బాలిక ఆడుకుంటుండగా ఎదురింట్లో ఉండే కులవర్ధన్ ఆమెను ఇంట్లోకి పిలిచాడు. ఆ తర్వాత బాలిక కనిపించలేదు. పనికి వెళ్లిన బాలిక తల్లి ఇంటి వద్ద ఉన్న తన తండ్రికి ఫోన్ చేసి పాప గురించి అడగ్గా చిన్నారి ఇంట్లో లేదని చెప్పారు. స్నేహితుల ఇళ్ల వద్ద ఆడుకోవడానికి వెళ్ళిందేమో అని మొదట భావించారు. ఎంతసేపటికి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కులవర్ధన్కు నేర చరిత్ర ఉందని తెలియడంతో పోలీసులు అతని ఇంట్లో గాలించారు. నీటి డ్రమ్ములో చిన్నారి విగతజీవిగా ఉండటాన్ని గుర్తించారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా కులవర్ధన్ పోలీసులకు దొరకకుండా తప్పించుకుని పారిపోయాడు. కురబలకోట మండలంలోని కనసానివారిపల్లె చెరువులో ఇవాళ కులవర్ధన్ మృతదేహాన్ని గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఉబ్బి ఉన్న మృతదేహాన్ని నీటిలో నుంచి బయటకు తీశారు. మొదట అనుమానాస్పద మృతదేహంగా పోలీసులు భావించారు. శరీరంపై ఉన్న ఆనవాళ్లు గుర్తించి కులవర్ధన్గా తేల్చారు. శవ పరీక్ష కోసం మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో డ్రైన్ల సమస్యల కారణంగా తలెత్తిన కొబ్బరి తోటల నష్టాలపై చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాజోలి ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రశ్నకు శాసనసభలో ఆయన సమాధానమిచ్చారు. నష్టపోయిన ప్రతి చెట్టుకు 1000 చొప్పున మొత్తం 10 కోట్లు ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు సమర్పించిందని తెలిపారు. సమస్యకు శాశ్వత పరిష్కారానికి బ్యాంకుల సహకారంతో సమగ్ర చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. తలలు విరిగిపోతున్నాయి, 1,00,000 పైగా చెట్లు చచ్చిపోయాయి. దీన్ని కూడా కాంపెన్సేషన్ కూడా అరేంజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంటూ ప్రకృతి విపత్తుగా గమనించి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీతో కూడా కన్సల్ట్ చేసి ప్రత్యేకమైన ప్యాకేజీ లాంటివి వర్కౌట్ చేయాలని చెప్పి నా రిక్వెస్ట్ సార్. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకి ప్రధానమైనటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య అధ్యక్ష. దురదృష్టం ఏమిటంటే లాస్ట్ 5 ఇయర్స్ ఆ 2 జిల్లాల్లో ఒక్క పైసా అంటే ఒక్క పైసా డ్రైనేజ్ సిస్టమ్ మీద ఖర్చు పెట్టకపోవడం వల్ల మొత్తం డ్రైనేజ్ అంతా పూడికిపోయి ఇటు వరి వ్యవసాయానికి, కొబ్బరి చెట్లకి తీవ్రమైనటువంటి నష్టం జరిగిన విషయం కూడా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. రైడార్ సర్వే జరుగుతుంది. ఏదైనా ఒక బ్యాంకు సహకారం తీసుకొని డ్రైనేజీలన్నీ ఒకే సందర్భంలో బాగు చేయడానికి ఒక ఆలోచన చేస్తున్నామని చెప్పి మీ ద్వారా ఆ 2 జిల్లాల్లో ఉన్నటువంటి గౌరవ సభ్యులకి, ప్రజలకి తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ సభ్యులు నష్టపరిహారం అడిగారు. ఒక్కొక్క కొబ్బరి చెట్టుకి 1000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఒక ఎస్టిమేషన్ కూడా చేశాం. ఫైనాన్స్కి పంపించాం. దాన్ని కూడా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అయితే ఈ ఉప్పలకుత్తం డ్రైన్ ఉందో తాత్కాలికంగా దీనికి చేయకపోతే చాలా ఇబ్బంది వస్తుందని చెప్పి గౌరవ
ఉప ముఖ్యమంత్రి గారే స్వయాన వెళ్ళి అక్కడ పనులకు కూడా శంకుస్థాపన చేసి పనులన్నీ కూడా ప్రారంభించాం. కేంద్ర ప్రభుత్వం రీప్లాంటింగ్ మరియు రిజర్వేషనేషన్ అని చెప్పి ఎక్కడైతే కొబ్బరి చెట్లు ఓల్డ్ అయిపోయాయో, ఎక్కడైతే కొబ్బరి చెట్లు పాడైపోయాయో ఆ ప్లేస్లో కొత్త కొబ్బరి చెట్లు పెట్టడానికి ఒక అవకాశం కూడా ఇచ్చింది. తప్పనిసరిగా ఆ స్కీమ్ కూడా ఆ ప్రాంతంలో అమలు చేసి కొత్త కొబ్బరి చెట్లు పెట్టి మళ్ళీ రైతుల్ని ఆదుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వంలో వన సంరక్షణ వంటి కార్యక్రమాల ద్వారా పర్యావరణం పచ్చదనానికి ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. జాతీయ రాష్ట్ర రహదారుల విస్తరణలో అడ్డు వచ్చే చెట్లను మాత్రమే తొలగిస్తున్నామన్నారు. జాతీయ రహదారుల పచ్చదనం కోసం సివిల్ పనుల ఖర్చులో 1% మొక్కల పెంపకం నిర్వహణ కోసం కేటాయిస్తున్నట్లు వివరించారు. రోడ్ల విస్తరణలో భాగంగా భారీ చెట్లు తొలగింపుపై ఎలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానమిచ్చారు. రాష్ట్ర రహదారులకు సంబంధించి రైట్ ఆఫ్ వే భూమి అందుబాటులో ఉన్న చోట రోడ్డుకి ఇరువైపులా చెట్ల పెంపకం జరుగుతోందని తెలిపారు. ఏళ్ల తరబడి ఉన్న భారీ చెట్లను ఇతర ప్రాంతాలకు మార్చి నాటేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పచ్చదనము, మొక్కల పెంపకము, వాటి నిర్వహణ కోసము మంత్రిత్వ శాఖ ఒక విధానాన్ని రూపొందించింది. ఫీల్డ్ వర్క్స్ ఖర్చులో 1% జాతీయ రహదారుల వెంబడి మొక్కల పెంపకము మరియు వాటి నిర్వహణ కోసం కేటాయించబడుతుంది. రోడ్డు మధ్య భాగంలో మీడియన్లో మరియు రహదారి 2 వైపులా అవెన్యూ మొక్కలు నాటడం పనులు ఐఆర్సీ ఎస్పీ 21 ల్యాండ్స్కేపింగ్ మరియు చెట్లు నాటడం మార్గదర్శకాలు కూడా ప్రకారం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా రైట్ ఆఫ్ వే భూమి అందుబాటులో ఉన్న చోట రోడ్డుకు ఇరువైపులా చెట్ల పెంపకం జరుగుతుంది. మరియు రైట్ ఆఫ్ వే అందుబాటులో లేని పక్షంలో అటవీ శాఖ అమల్లో ఉన్న మార్గదర్శకాల ప్రకారం అటవీకరణ కోసం గుర్తించిన భూములను పరిహార అటవీకరణ జరుగుతుంది. ఇంకా చెట్లు పాతవి మరియు భారీ చుట్టూ కొలత కలిగి ఉంటే చెట్లను ఇతర ప్రాంతాలకు మార్చి నాటుటకు ట్రాన్స్లేషన్ చర్యకు తీసుకునబడతాయని చెప్పి తెలియజేయడం అయింది అధ్యక్ష. శాసన మండలి మొదలైన 5 నిమిషాలకే వాయిదా పడింది. సభ ప్రారంభమైన వెంటనే మాజీ ఎమ్మెల్సీలు ఐలాపురం వెంకయ్య, రత్నాబాయి మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్సీలు ఇచ్చిన వాయిదా తీర్మానాల్ని మండలి చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. తిరుమల లడ్డూ కల్తీపై ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి ఇచ్చిన వాయిదా తీర్మానంతో పాటు ఇందాపూర్ డైరీ పేరుతో టీటీడీకి హెరిటేజ్ నెయ్యి సరఫరా చేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, భరత్, సుబ్రహ్మణ్యం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. వైసీపీ సభ్యుల ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్దకెళ్లగా సభను చైర్మన్ 5 నిమిషాల పాటు వాయిదా వేశారు. మరోవైపు మండలిలో వైసీపీ ఒకే రోజు 2 వాయిదా తీర్మానాలు ఇవ్వడం ఆ పార్టీలో గందరగోళానికి నిదర్శనమనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండలిలో వైసీపీ పక్షనేత బొత్స సత్యనారాయణ పార్టీ నేతలపై పట్టు కోల్పోయారని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఒకే పార్టీ నుంచి 2 ఎమ్మెల్సీలు పరస్పరం విరుద్ధంగా 2 వాయిదా తీర్మానాలు ఇచ్చారన్నారు. ఒకరు లడ్డీ కల్తీపై చర్చ డిమాండ్ చేస్తుంటే మరొకరు ఇందాపూర్ డైరీపై చర్చ అడుగుతున్నారన్నారు. వారి కొట్లాటలో ఎవరు పైచేయి సాధిస్తారో తమకు ఆసక్తిగా ఉందని అసెంబ్లీ లాబీలో లోకేష్ మీడియాతో ముచ్చరించారు. సభలో తమ వ్యూహం అంటే ఏంటో మీరు చూస్తారుగా అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. భారత్ పాక్ మ్యాచ్ చూసేందుకు ప్రభుత్వ ఖర్చులతో శ్రీలంక వెళ్లారంటూ సాక్షి మీడియా చేసిన ప్రచారాన్ని మంత్రి లోకేష్ ఖండించారు. ఫ్లైట్ టికెట్టు, మ్యాచ్ టికెట్టు తన సొంత డబ్బుతోనే కొన్నానంటూ లోకేష్ స్పష్టం చేశారు. తన డబ్బుతోనే తాను మ్యాచ్ చూశానన్న లోకేష్ సాక్షి డబ్బు ఏమైనా ఖర్చు చేశానా అంటూ మండిపడ్డారు. ప్రభుత్వ ఖర్చులతో వెళ్లారన్న ప్రచారం అవాస్తవమన్న ఆయన సాక్షి మీడియా ప్రచారంపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. రసాయనాల సాగు పద్ధతులకు స్వస్తి చెప్పి ప్రకృతి సేద్యం వైపు రైతులను నడిపించేందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆర్గానిక్ మేళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సేంద్రియ సాగుపై అన్నదాతలకు అవగాహన కల్పించి సాగు విస్తీర్ణం పెంపొందించడం, మధ్యవర్తులు లేకుండా మార్కెటింగ్ చేసుకునే మార్గాలు చూపించేందుకు ఈ ఆర్గానిక్ మేళా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశాలు, లక్ష్యాలు సహా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు అందుతున్న రాయితీలపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ శాతం మా ప్రతినిధి కృష్ణంనాయుడు ముఖాముఖి. వ్యవసాయంలో రసాయన ఎరువులతో పాటు పురుగు మందుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. అందులో భాగంగానే ఆర్గానిక్ వ్యవసాయం వైపు రైతులను మళ్లించేందుకు రాయితీలు కూడా ఇస్తుంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో మరికొన్ని రోజుల్లో ఆర్గానిక్ మేళా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దీని గురించి మనతో మాట్లాడడానికి కలెక్టర్ లక్ష్మీశా ఉన్నారు. సో ఆయనతో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్,
ఈ ఆర్గానిక్ మేళా అంటే ఏంటి, మన జిల్లా వ్యాప్తంగా ఎన్ని హెక్టార్లలో ఈ ఆర్గానిక్ పంటల సాగు జరుగుతుంది సార్? సో ఆర్గానిక్ మేళా మెయిన్లీ ఎన్టీఆర్ ఆర్గానిక్ ఉత్సవం లాగా ఒకటి ఎన్టీఆర్ జిల్లాలో స్టార్ట్ చేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఆర్గానిక్ రైతులు చాలామంది ఆర్గానిక్ పండిస్తున్నారు మన దగ్గర. అలాగే ఇటువైపు ఆర్గానిక్ పండిస్తూ తినేవాళ్ళు కూడా అంటే అవసరం ఉన్న కూడా చాలామంది ఉన్నారు. కానీ ఎక్కడో చూస్తుంటే రైతు ఇంకా మనకు గిట్టుబడతా రావట్లేదు ఆర్గానిక్ చేస్తేనే ఒక డౌట్ ఉంది. అలాగే కన్జ్యూమర్స్కి కూడా ఒక అథెంటిక్ ఆర్గానిక్ ఫుడ్ ఏది అనేది ఆ కన్ఫర్మేషన్ దొరకట్లేదు. ఈ రెండింటిని గ్యాప్ బ్రిడ్జ్ చేయడానికి ఎన్టీఆర్లో ఒక చిన్న కార్యక్రమం శ్రీకారం చుట్టాము. అది ఆర్గానిక్ మేళాతోనే స్టార్ట్ కాబోతోంది. అంటే చాలామంది ఆర్గానిక్ ఫుడ్ని తినడానికి, పంటలు పండించిన దానికి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఇది ఆర్గానికా కాదా అన్నది కొంతమందికి చాలామందికి డౌట్గా ఉంది. సో దీనికోసం ఏం చేయబోతున్నారు సార్? దీంట్లో మొదటిగా కొంచెం గ్లాసెస్ మందుకు ఒకసారి నాకు ఐ కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది. ఇప్పుడు ఆర్గానిక్ ట్రేసబిలిటీలో ఏంటంటే అథెంటిక్ ఎప్పుడు తెలుస్తుంది, ఆ రైతు ఆనందగానే తీసుకొచ్చి అమ్మినప్పుడు, అలాగే వీళ్ళు కొనుక్కునే వాళ్ళు కూడా వాళ్ళ పొలానికి వెళ్ళి చూసినప్పుడు. అది కాకుండా ప్రూఫ్ ఉండేది ఏంటి, సర్టిఫికేషన్ ఒకటి ఉంది. సర్టిఫికేషన్ ఏంటి, ఒక 3 సంవత్సరాలు ఒక రైతు ఆర్గానిక్ ఫామ్ చేశాక మనకు రైతు సాధికార సంస్థ ద్వారా ఒక సర్టిఫికేషన్ వస్తుంది, ఈయన ఆర్గానిక్ చేస్తున్నారని. కానీ నేను తీసుకునే ప్యాకెట్ మీద కానీ లేదా నేను కొనుక్కునే వస్తువుల మీద కూడా ఎక్కడ బ్రాండింగ్ ఉండదు దాన్ని, ఎక్సెప్ట్ నేను ప్రింట్ చేసే తప్ప ఆ ట్రేసబిలిటీ అన్నది ఉండదు. దానికి సీఎం గారు ఏం చెప్పారంటే ట్రేసబిలిటీ టెక్నాలజీని ఒకసారి చూడండి అని చెప్పారు. ఒక డెమో కూడా మనకు ఒకసారి చూపించారు. ఆ డెమోలో ఏంటంటే ప్రతి రైతు పండించిన తర్వాత ఆయన మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ ప్రోడక్ట్ మీద. అది స్కాన్ చేసి చూస్తే ఏ రైతు ఎక్కడ పండించారు, ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నారు, ఏ ప్రోడక్ట్ మొత్తం డీటెయిల్స్ తెలిసిపోతుంది. ఇది ట్రేసబిలిటీ బాగా పనికొస్తుంది. దాని ద్వారా వీళ్ళు పెట్టే డబ్బు మేము ఆర్గానికే పెడుతున్నాం అనేది వీళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది, అటు రైతుకు కూడా మంచి మోటివేషన్ ఉంటుంది. సో ముఖ్యంగా జిల్లాలో ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఆర్గానిక్ సాగు జరుగుతుంది, ఆ ఆర్గానిక్ సాగు చేస్తున్నటువంటి రైతులకు ఎటువంటి ప్రోత్సాహకాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తున్నాం? ఇప్పుడు మన జిల్లాలో చూసుకుంటే ఏకొండూరు ఏరియా, తిరువురు కాన్స్టిట్యున్సీ, అలాగే జగ్గపేట ఏరియా, సో ఇక్కడ బాగా ఆర్గానిక్ ఉంది. నా జిల్లాలోనే దాదాపుగా 40,000 ఎకరాలు ఆర్గానిక్ రైతులు పండిస్తున్నారు. దాదాపు 12,000 మంది రైతులు పండిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి గవర్నమెంట్ సైడ్ నుంచి మీకు తెలిసింది ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనేది, అంటే ఈ పచ్చిరోటి ఇది చేయడం అయితే ఉందో దాన్ని ఎకరానికి 10 కేజీల చొప్పున డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది సబ్సిడీ రేట్లో. సో దీంతో పాటు ఏదైతే ఘనజీవామృతము, బీజామృతము ఇటువంటిది ఈ పెస్టిసైడ్స్ అంటే ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఉందో దీనికి కూడా ట్రైనింగ్ ఇవ్వడము, అలాగే ఈ ZBNF ద్వారా ఈ రైతు సాధికార సంస్థ అలాగే నేచురల్ ఫార్మింగ్ సొసైటీ ద్వారా ఈ ZBNF చేయడానికి వాళ్ళంతటి వస్తువులు వాళ్ళే తయారు చేసుకోవడానికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. రసాయన ఎరువులు ఎవరైతే వాడుతున్నారో వారి యొక్క భూమిని శాటిలైట్ ద్వారా ఇమేజెస్ తీసి ఇటు ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వారి యొక్క వ్యవసాయాన్ని కూడా శాటిలైట్ ద్వారా ఇమేజ్ చూసి దాన్ని ఏమైనా పోల్చి ఇంకొంతమంది రైతులను కూడా ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకురావడానికి ఏమైనా కృషి చేస్తారు సార్? ఇది ఏమిటంటే స్మార్ట్ అగ్రికల్చర్, కష్టపడి మట్టిలో దిగి చేయడం కన్నా స్మార్ట్గా పని చేయాలి. ఎప్పుడు సేమ్గా చెప్తుంటారు ఇన్నోవేటివ్గా ఆలోచించండి, యూజ్ టెక్నాలజీ అని. ఇప్పుడు ఈజ్ గేమ్ చేంజర్. దీంతోపాటు శాటిలైట్ టెక్నాలజీ ప్రెసిషన్ ఫార్మింగ్లో వాడతాం మనం. అంటే ఏంటి, మనం ఒక దగ్గర కూర్చొని శాటిలైట్ ఇమేజ్ చూసుకొని ఎక్కడ నీళ్లు తక్కువ ఉంది, ఎక్కడ పురుగులు పడినాయి, ఎక్కడ మనం యూరియా కానీ లేదా ఈ సేంద్రియ ఎరువుల్ని స్ప్రే చేయాలి, ఇవన్నీ మనము కంప్యూటర్లో చూడొచ్చు. దట్ ఈస్ కాల్డ్ ప్రెసిషన్ ఫార్మింగ్. దానికి శాటిలైట్ టెక్నాలజీ ఆల్రెడీ ఉన్నాయి మనకు. ఆ ఇమేజ్ అనాలిసిస్ అయితే ఉందో దానికి ఒక ట్రైనింగ్ కావాలి, రైతులకు చెప్పి మనం ట్రైనింగ్ చేయగలిగితే వాళ్ళు వాడచ్చు. లేదా ఇప్పుడు ఎలాగో మనకు రైతు సహకార కేంద్రాలు ఉన్నాయి, అక్కడ కూడా ఒక టీం పెట్టేయచ్చు. సో కాబట్టి ఆర్గానిక్ మేళా అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ చేస్తున్నాము. దీనికి రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ సార్ విజయ్ కుమార్ సార్ రిక్వెస్ట్ చేశాను, సార్ కూడా వస్తున్నారు. ఇదే కాకుండా కర్ణాటకలో అలాగే ముంబైలో, మహారాష్ట్రలో ఆర్గానిక్ ఫీల్డ్లో పనిచేస్తున్న ఎక్స్పర్ట్స్ కొంతమంది ఆల్రెడీ ఒక ఆర్గానిక్ మోడల్స్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడ వాళ్ళు ఒక సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. కొంతమంది డైరీ, ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో ఒకటి అక్షయ కల్ప అని ఒకటి ఉంది, వాళ్ళు డైరీ చేస్తున్నారు ఆర్గానిక్. అలాగే ముంబైలో ఈ కార్బన్ క్రెడిట్ ఆల్రెడీ రైతులు కొంతమంది చేస్తున్నారు, వాళ్ళని కూడా పిలిపిస్తున్నాము. ఇది ఏంటంటే సీఎం సార్ అంతా చెప్తూ ఉంటారు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి, ట్రేసబిలిటీ చేయాలి అని. దీన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళి అట్లీస్ట్ నా జిల్లా వరకు కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి ఇక్కడ రైతును ఎవరైతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తూ ఇంకా కొంతమందిని ప్రమోట్ చేయడానికి. ఇప్పుడు నా జిల్లాలో 40,000 ఎకరాలు చేస్తున్నారు. నెక్స్ట్ 2 yearsలో నా జిల్లాలో 1 lakh ఎకర్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి. ఈ మేళా నుంచి అది కాన్సెప్ట్ తీసుకుంటాము. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ఆర్గానిక్ వైపు పంటలు పండించేందుకు రైతులు కృషి చేసేందుకు ఈ యొక్క ఆర్గానిక్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చెబుతున్నారు. అటు వినియోగదారులతో పాటు ఇటు ఆర్గానిక్ రైతులను కలపడానికి ఒక చైన్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు. కెమెరామెన్ కోటేశ్వరరావుతో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. నివాస ప్రాంతాన్ని అడ్డాగా మార్చుకుని గుట్టుగా జోదం ఆడుతున్న వారిని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పోలీసులు అరెస్టు చేశారు.
కదిరిపట్టణంలోని గజ్జలరెడ్డిపల్లిలో కొందరు ఓ ఇంటిలో జూదం ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఇంటిపై దాడి చేశారు. 9 మంది జోదరులను అదుపులోకి తీసుకుని ₹1,85,000 నగదు, 9 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నందమూరి తారకరత్న వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. అతని ఆప్యాయత, అనుబంధం తమ మనసుల్లో శాశ్వతంగా నిలిచే ఉంటుందని తెలిపారు. తమ కుటుంబ సభ్యుడు, అందరి ఆప్తుడు బావ నందమూరి తారకరత్న వర్ధంతి సందర్భంగా నివాళులంటూ లోకేష్ పోస్టు చేశారు. భౌతికంగా దూరమైన ఆయన జ్ఞాపకాలు ఎప్పుడూ తమ వెన్నంటే ఉంటాయని తెలిపారు. తారకరత్న ఆత్మకు శాంతి కలగాలని లోకేష్ ఆకాంక్షించారు. అత్తపై అల్లుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన పల్నాడు జిల్లా దాచేపల్లిలో చోటు చేసుకుంది. శ్రీనివాసపురానికి చెందిన జక్కా రవికుమార్ కుటుంబ కలహాల నేపథ్యంలో తన అత్త వాసం లక్ష్మిపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన ఆమెతో పాటు చుట్టుపక్కల వారు మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలంటూ బాధితురాలు బంధువులతో కలిసి అద్దంకి నార్కెట్పల్లి హైవేపై నిన్న రాత్రి బైఠాయించి ఆందోళనకు దిగారు. సీఐ భాస్కర్ బాధితులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కర్ణాటకకు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నజీర్ను అన్నమయ్య జిల్లా రాయచోటిలో కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని మంగళూరు ప్రాంతానికి చెందిన నజీర్ ఆ రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు చేసిన ఘటనలో 20కి పైగా కేసులతో నిందితుడిగా ఉన్నాడు. జీవిత ఖైదు శిక్ష పడిన నిందితుడు నజీర్ 10 ఏళ్ల కిందట పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. 6 నెలల కిందట రాయచోటిలో 2 ఉగ్రవాదులు పట్టుబడిన ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నజీర్ పనిచేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. గత 10 రోజుల నుంచి రెక్కీ నిర్వహించిన కర్ణాటక పోలీసులు నజీర్ను అర్ధరాత్రి అరెస్టు చేశారు. మదనపల్లిలో చిన్నారి హత్యాచార కేసు నిందితుడు కులవర్ధన్ మృతదేహం చెరువులో లభ్యమైందని ఎస్పీ ధీరజ్ వెల్లడించారు. కురబలకోట మండలం కనసానివారిపల్లె చెరువులో మృతదేహాన్ని గుర్తించామన్నారు. నిందితుడిని నిన్న అదుపులోకి తీసుకున్నాక పోలీసుల కళ్లుగప్పి కులవర్ధన్ పరారయ్యాడని ఎస్పీ స్పష్టం చేశారు. నిన్నటి ఆందోళనలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి ఉంటే చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. మదనపల్లి మీదుగా బెంగళూరుకు గంజాయి రవాణా ఆపుతున్నట్లు తెలిసిందని, గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు. ఆ టీచర్ దంపతులు ప్రకృతి ప్రేమికులు. వారిల్లు ఓ నందనవనం, ఆవరణం ఓ బృందావనం. చల్లటి గాలులు, సుగంధ పరిమళాలు, పిచ్చుకల ఊసులతో నిత్యం ఆహ్లాదంగా ఉంటుందా ఇల్లు. ఒత్తిడి తగ్గించుకోవాలన్నా, సేద తీరాలన్నా కాలనీవాసులు ఆ నందనవనంలోకి అడుగు పెట్టాల్సిందే. తామొక్కరమే పర్యావరణాన్ని కాపాడితే చాలదనుకున్న ఆ ఉపాధ్యాయ దంపతులు తమ నివాసంతో పాటు కాలనీలోని ప్రతి ఇంటిలో పచ్చదనం నిండేలా చేశారు. ఈ ఉపాధ్యాయ దంపతుల పేర్లు మల్లెల ఓబులేషు, జ్యోతికళ. అనంతపురం జిల్లా గుత్తి మండలం ఆర్ఎస్లోని కేపీఎస్ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్నారు. ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తోందని విద్యార్థులకు పాఠాలు చెప్పడంతో ఆగిపోకుండా ఆచరణలో చూపుతున్నారు. తమ 8 సెంట్ల స్థలంలో 3 సెంట్లలో ఇల్లు నిర్మించుకుని 5 సెంట్లను పర్యావరణానికి కేటాయించారు. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు వంటి 1000కి పైగా మొక్కలతో ఇంటిని, పెరటిని ఉద్యానవనంగా తీర్చిదిద్దారు.
ఓబులేషు పాఠశాల నుంచి రాగానే 2 గంటల పాటు పెరటి కోసం శ్రమిస్తున్నారు. యూట్యూబ్ ద్వారా మొక్కలకు అంటు కట్టడం నేర్చుకున్నారు. తాను వెళ్లిన చోటల్లా మంచి మొక్కను తెచ్చుకుని అంటుకట్టి కాలనీలో అందరికీ బహుమతిగా ఇస్తున్నారు. పండ్లు, పూలు, ఆకుకూరలు వంటి అనేక రకాల మొక్కలు ఇంటి ఆవరణలో పెంచుతున్నారు. మొక్కల ద్వారా లభించే విత్తనాలను జాగ్రత్త చేయడానికి విత్తన బ్యాంకును ఏర్పాటు చేశారు. వర్షాకాలం వచ్చిందంటే ఇళ్లు, గ్రామంలో విత్తనాలు నాటిస్తూ చిన్నతనం నుంచే విద్యార్థులకు మొక్కల పెంపకం ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు. ఓబులేషు పర్యావరణాన్ని రక్షిస్తున్న తీరును కాలనీ వారు ప్రశంసిస్తున్నారు. ప్రకృతిపై మక్కువతోనే తానిదంతా చేస్తున్నట్లు ఓబులేషు చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణలో వ్యక్తిగతంగా మనం పాల్గొంటేనే ఈ పర్యావరణం అనేది సక్సెస్ అవుతుంది. వర్షపాతం కావచ్చు, ఓజోన్ లేయర్ కావచ్చు, రకరకాల వాతావరణ కాలుష్యాలు కావచ్చు, ఇవన్నిటికి కారణము మనం మొక్కలను విపరీతంగా నరికేస్తున్నాము. అలా కాకుండా మొక్కలను సంరక్షిస్తూ ఉంటే ఇవన్నీ కూడా మనం కాపాడే వాళ్ళం అవుతాము. ఆర్థికాభివృద్ధి జరిగినంత మాత్రాన ఆ దేశం అభివృద్ధి చెందినట్లు కాదు, పర్యావరణం అభివృద్ధి చెందినప్పుడే మన దేశం అభివృద్ధి చెందినట్లు లెక్క అవుతుంది. కాబట్టి పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. చాలామంది తన దగ్గర డబ్బులు ఉంటే ఏదో సినిమాలు కానీ వ్యర్థమైన వాటికి ఖర్చు పెడుతుంటారు. కానీ సార్ అయితే ఒక 50 రూపాయలు ఉన్నా కానీ 2 మొక్కలు తెచ్చుకుంటారు సార్. తెచ్చుకొని ఇంటి నిండా మొక్కలు వేసుకుంటాడు. ఆ మొక్కలు ఏమేమి సార్ కొత్త కొత్త మొక్కలు, చాలా మొక్కల గురించి మాకైతే ఆ పేర్లు కూడా సరిగ్గా వేప మొక్క, రావి మొక్క ఇలాంటి తెలుసుగా చెట్లు. కానీ సారికి వాళ్ళు సాంకేతిక నామంతో సార్ చెప్తాడు, వాటి పుట్టుపూర్వోత్తరాలు కూడా చెప్తాడు. అలా కొత్త కొత్త రకాలు, కొత్త కొత్త వంగడాలన్నీ తయారు చేస్తూ సారు గార్డెన్ చాలా అందంగా తీర్చిదిద్దినాడు సార్. సారు మాకు చాలా ఇన్స్పిరేషన్. సారు మా కాలనీలో మాకు ఉండడం చాలా ఆనందకరంగా ఉంది సార్. పెరట్లోని కూరగాయలు వంటకు వినియోగిస్తూ కొంత ఇరుగు పొరుగుకు పంచుతున్నారు. సపోటా, దానిమ్మ, జామ, నేరేడు పండ్లను సీజన్ వారీగా తమ పెరటి నుంచే సేకరిస్తున్నారు. మొక్కలను చీడపీడల నుంచి రక్షించేందుకు రసాయన మందులు వాడకుండా సెలవు రోజుల్లో యూట్యూబ్లో చూసి సేంద్రియ ఎరువులు, జీవామృతాలు తయారు చేసుకుంటున్నారు. వారిల్లు పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండటంతో పక్షులు పదుల సంఖ్యలో గూళ్లు ఏర్పాటు చేసుకుని ఉంటున్నాయి. మాకైతే ఈ గార్డెన్ ఇంత అభివృద్ధి చెందినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. కాలనీలో వాళ్ళు కూడా చాలా మంది విజిట్ చేస్తూ ఉంటారు సార్. వాళ్ళకు కూడా మేము వాళ్ళు అడిగిన మొక్కలని ఇస్తూ ఉంటాము. మార్నింగ్ కూరగాయలు ఎప్పుడైనా లేనప్పుడు గార్డెన్లో వచ్చి ఏదో ఒకటి దొరుకుతుంది సార్. వెజిటబుల్స్ కానీ, ఆకుకూరలు కానీ, లేదా కరివేప కానీ ఫ్రెష్గా దొరుకుతుంది. అది తీసుకొని వాడుకోండి సార్. నేచర్ని మనం దగ్గర రప్పించుకోవాలి, కానీ నేచర్ని మనం దూరం చేసుకోకూడదు ఎప్పుడు కూడా. కాబట్టి నేచర్గా మనం అందరినీ కూడా ఈ విధంగా చేస్తూ ఉంటే, ఆర్గానిక్ మెథడ్లో చేస్తూ ఉంటే ప్రతి ఒక్కటి కూడా మన దగ్గరికి వస్తుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి ఇవ్వటమే కాకుండా ప్రతి పేదవాడికి వైద్య సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని వేలివెన్ను క్యాంపు కార్యాలయంలో 80 మంది లబ్ధిదారులకు 51,20,000 రూపాయలు విలువైన సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సదుపాయాలు కల్పించడంతో పాటు ఎన్టీఆర్ వైద్య ట్రస్టు ద్వారా మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పెట్టినటువంటి బడ్జెట్లో ప్రధానమైనటువంటిది ప్రజలకి ఆరోగ్యాన్ని కాపాడాలి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా కూడా ప్రజలకి తోడ్పాటుగా ఉండాలనేటటువంటి ఉద్దేశం మీద 19,000 కోట్ల రూపాయలు ఈవేళ ఒక వైద్య ఆరోగ్య శాఖకి కేటాయించారు అని అంటే ప్రజల పట్ల ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి బాధ్యత ఇది అన్నది మనం అందరం కూడా గుర్తెరగాలి. ఏదో మాటలు చెప్తూ ఉంటారు, ఏం చేశారు, ఏం చెందారు అని. మీరు గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఒక సీఎంఆర్ఎఫ్ చెక్కు మీరు ఇచ్చారా? ఒక ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇచ్చారా? మీ దగ్గర ఉన్నటువంటి ఫైల్స్ కూడా ఇప్పుడు కూడా మా దగ్గరికి మాకు చూపిస్తూ ఉన్నారు. కానీ ఆ వేళ మీరు చేయని తప్పుకి ఈవేళ ప్రజానీకం అందరూ ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి. అది మీకు మాకున్నటువంటి తేడా. అందుకని మా నియోజకవర్గ ప్రజల తరఫున, అట్లాగే ఎన్డీఏ కూటమి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, అలాగే లోకేష్ బాబు గారికి కానీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు.
వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాల కేసు సిఐడికి బదిలీ అయింది. ఇప్పటి వరకు ఈ కేసు దర్యాప్తును విజయవాడ పోలీసులు పర్యవేక్షించారు. ఇటీవల హైకోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం సిఐడి చీఫ్ రవిశంకర్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు వివరాలు, వాంగ్మూలాలను అధికారులు మంగళగిరిలోని సిఐడి కేంద్ర కార్యాలయంలో అందజేశారు. ఇక నుంచి ఈ కేసును సిఐడి దర్యాప్తు చేయనుంది. మూల్యాంకనంలో జరిగిన అక్రమాలపై గత ఏడాది ఏప్రిల్ 25న అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడలోని సూర్యారావుపేట స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో నిందితులుగా అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి సీతారామాంజనేయులు, క్యాంసైన్ మీడియా యాజమాన్యాన్ని పేర్కొన్నారు. సీతారామాంజనేయులతో పాటు క్యాంసైన్ మీడియా యజమాని కాల్వ మధుసూదన్లను అరెస్టు చేయగా వారు బెయిల్పై విడుదలయ్యారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మంగళవారం దారుణంగా హత్యకు గురైన మైనర్ బాలిక అంత్యక్రియలు కడప జిల్లాలోని స్వగ్రామంలో నిర్వహించారు. బాలిక మృతదేహాన్ని గత రాత్రే గ్రామానికి తీసుకొచ్చారు. పోలీసులు అక్కడే ఉండి అంత్యక్రియలు పూర్తి చేయించారు. టీడీపీ నేతలు జగన్మోహన్ రాజు, సొగవాసి ప్రసాద్ బాబు బాలిక మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను కలిసి సానుభూతి తెలిపారు. పాప తల్లిదండ్రులను ఓదార్చారు. 22A విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ మేరకు కలెక్టర్లు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం రామనపాలెం భూ వివాదంపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రశ్నకు మంత్రి అనగాని సమాధానమిచ్చారు. 22Aకు సంబంధించి జీవోను అమలు చేయడం ద్వారా భూ సమస్యలు పరిష్కరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో గిట్టని వారి భూములను 22Aలో పెట్టారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. 22A సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కాబట్టి మంత్రి దీనిపై దృష్టి సారించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు మంత్రికి సూచించారు. పరిసర ప్రాంతాల్లో ప్రజలకి నివాస స్థలాలు కేటాయించడం కోసం కూడా ఈ భూముల్ని ప్రభుత్వం స్వాధీనంలోకి తెచ్చుకోవాలని దురదృష్టవశాత్తు 22Aలో కలపడం జరిగింది. వాటిని కూడా వీలైనంత త్వరగా 22A నుండి విముక్తి చేసి ప్రజలకి మేలు చేసే కార్యక్రమంలో సహకరించమని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. 2 ప్రైవేట్ వ్యక్తులు అలాగే ఒక మన ఫారెస్ట్ అటవీ శాఖ సంబంధించినటువంటి డిస్ప్యూట్ ఉన్నటువంటి విషయం అధ్యక్ష. తప్పకుండా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మళ్ళా దాన్ని సత్వరంగా కోర్టులో కూడా అయిపోయే విధంగా చేస్తాం అధ్యక్ష. ప్రైవేట్ భూమి కూడా 22Aలో ఉండకూడదనే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. మినిస్టర్ గారు, ఈ మధ్య మీరు 22A ల్యాండ్స్ ఇక్కడే కాదు రాష్ట్రం అంత సమస్య ఉంది. ఈ మధ్యన గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చారు, వాళ్ళు మంచి జీవో ఇచ్చారు. అలా జీవోని త్వరగా అమలు చేసి ఏర్పాటు చేయండి. తప్పకుండా అధ్యక్ష, దాన్ని ఇంకా పరిశీలించి ఇంకా ఈజీ చేస్తాం. 22A అది ఒక పెద్ద గుదిబండ కింద మారిపోయింది అధ్యక్ష. రాష్ట్రం మొత్తం మీద కూడా 22Aలో పెట్టేయడం అనేది సర్వసాధారణమైన విషయం అయిపోయింది అధ్యక్ష. విశాఖపట్నంలో అయితే ఎవరన్నా వాళ్ళు కావాల్సిన పాత ప్రభుత్వము ఆ ల్యాండ్ కావాలి అని అడిగినప్పుడు ఇవ్వకపోతే 22Aలో పెట్టేయటం. ఇప్పుడు ఎవరన్నా 22Aలో పెట్టిన తర్వాత దాని నుంచి బయటికి రావటం అంటే చాలా చాలా కష్టసాధ్యం అయిపోయింది అధ్యక్ష. చాలా ప్రాబ్లం అయిపోయింది. చిన్న కమిటీ వేసి దయచేసి దీన్ని ప్రత్యేకంగా చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దయచేసి తమ ద్వారా నేను మంత్రివర్యుని కోరేది ఒక నెల రోజుల్లో ఒక కమిటీ వేసి దానికి పరిష్కారం చూడవలసిందిగా కోరుతాం అధ్యక్ష. దీనికి కమిటీ అవసరం లేదు సార్, ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు, వాళ్ళు దీన్ని పరిష్కారం చేయవలసిన బాధ్యత వాళ్ళది. జీవో ఆల్రెడీ ఉంది, అది ప్రయత్నం చేద్దాం. అప్పటికే అవ్వకపోతే గవర్నమెంట్ తీసుకొద్దాం. మినిస్టర్ గారు, అయితే రాష్ట్రంలో దాదాపుగా 1,80,00,000 ఎకరాలు ఈ 22Aలో ఉంది అధ్యక్ష. దాన్ని ఎక్కడైతే ప్రైవేట్ భూమి కానీ లేదా పేదలకు లబ్ధి పొందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ చెప్పి లార్జర్ ఇంట్రెస్ట్గా పేదలకు ఎక్కడైనా మంచి జరుగుతుంది అంటే తప్పకుండా ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకుందాము. ఈ 22A వల్ల ఇబ్బంది కలగకూడదనే లక్ష్యంతో చెప్పారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు అధ్యక్ష, ఏదైతే మాజీ సైనికులకు భూమిని కేటాయించిన విధానం అధ్యక్ష, బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్ 15 డిస్పోజల్ ఆఫ్ ల్యాండ్ కింద అధ్యక్ష, సాయుధ దళాలకు పనిచేసిన వారికి కానీ విరమణ పొందిన వారికి కానీ అలాగే మరణించిన సైనికులకు కానీ GOMS 743 ద్వారా అధ్యక్ష 2.5 ఎకరాల మాగాని కానీ 5 ఎకరాల మెట్ట కానీ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇది కూడా సబ్సిడీస్లో ఉన్న ఇష్యూస్ అధ్యక్ష. ఇది అంటే గవర్నమెంట్ పరంగా మనం చేసేది కాదు అధ్యక్ష. ఇవన్నీ కూడా సబ్సిడీస్ అయినప్పటికీ కూడా ఈ సమస్యలు ఉంటే మీ ద్వారా మాకు తెలియజేయమని అధ్యక్ష. తప్పకుండా వాటిపైన మేము పరిష్కార మార్గం చూపిస్తాం. ఇది చాలా పెద్ద సమస్య అండి.
మీ టైంలో రోజు మీ టైంలో 25% టైం దీనికోసం కేటాయించండి సార్ ప్లీజ్. ప్రతి కలెక్టర్ గారు కూడా స్పెషల్ డ్రైవ్స్ తీసుకుంటా ఉన్నారు. మండే గ్రీవెన్స్ తో పాటు ఈ రెవెన్యూ క్లినిక్లు పెడతా ఉన్నారు. 22A మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎందుకంటే మీరు తమ చెప్పినట్టుగా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఇన్వాల్వ్ అయ్యి దీని మీద ఒక మార్గదర్శకాలు ఏది ఉన్నాయో ఇంప్లిమెంట్ చేయమని అధ్యక్ష. తప్పకుండా ఇంప్లిమెంట్ చేపిస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. కోరిన కోరికలు తీర్చే వెంకటేశ్వరుడు కొలువైన తిరుమల, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అరకులోయ, లంబసింగి, సాయంత్రం వేళ సరదాగా గడిపేందుకు సూర్యలంక, విశాఖ బీచ్లు, చారిత్రక ఆనవాళ్లకు నిలయమైన అమరావతి బౌద్ధ స్మారక చిహ్నాలు, కొండపల్లి కోట, ఔరా అనిపించే బొర్రా బెలూం గుహలు, ఇలా ఏ రాష్ట్రానికి లేనన్ని పర్యాటక ప్రాంతాలు ఏపీ సొంతం. పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న పర్యాటకాభివృద్ధి సంస్థ నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఏపీ టూరిజం 50 ఏళ్ల ప్రస్థానం, దాని అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్ పర్యాటకుల స్వర్గధామం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, విశాఖ నుంచి అనంతపురం వరకు ఎటు చూసినా ఆధ్యాత్మికత ఉట్టిపడే ఆలయాలు, ఆహ్లాదం పంచే అడవులు, హుషారు కలిగించే జలపాతాలు, చారిత్రక కట్టడాలు, ఉత్తేజాన్నిచ్చే తీర ప్రాంతమూ కనిపిస్తాయి. ఈ అద్భుతాల్ని చూసేందుకు ఏటా సుమారు 27 కోట్ల మంది దేశీయ పర్యాటకులు, 1,80,000 మంది విదేశీయులు రాష్ట్రానికి వస్తుంటారు. అత్యధికంగా పర్యాటకులు సందర్శించిన రాష్ట్రాల్లో దేశంలో ఏపీ 3వ స్థానంలో నిలుస్తోంది. పర్యాటకుల్ని ఏపీ వైపు రప్పించేలా చేస్తూ రాష్ట్రానికి రాబడి పెంచుతున్న పర్యాటకాభివృద్ధి సంస్థ నేటితో అర్ధ శతాబ్దం పూర్తి చేసుకుంటోంది. ఫిబ్రవరి 18న పరిమిత సేవలతో ప్రారంభమైన పర్యాటకాభివృద్ధి సంస్థ అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతోంది. అయితే గత వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంతో పర్యాటకం పూర్తిగా పడకేసింది. పర్యాటకుల రాక తగ్గింది. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే పర్యాటకుల్ని ఆకర్షించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టింది. టూరిజానికి పారిశ్రామిక హోదా ఇచ్చింది. కొత్త టూరిజం పాలసీ తీసుకొచ్చింది. వీటి ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో 17,973 కోట్ల రూపాయల పెట్టుబడులకు 103 ఒప్పందాలు జరిగాయి. 97,876 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. మరోవైపు కేంద్రం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు రాబడుతోంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం మనకి మంచి ప్రోత్సాహకాలు ఇస్తూ 4-5 రకాలైనటువంటి ప్రాజెక్ట్స్, ముఖ్యంగా ప్రసాద్ స్కీమ్ ద్వారా టెంపుల్స్ ని డెవలప్ చేయడానికి, ముఖ్యంగా అన్నవరము, సింహాచలం, అదే రకంగా ఇప్పుడున్నటువంటి మంగళగిరి కానీ అనేక రకాలైనటువంటి టెంపుల్స్ కూడా మనం ప్రపోజల్స్ పంపించడం జరిగింది. డెస్టినేషన్ డెవలప్మెంట్ అంటాం. అంటే ఒక ప్రదేశాన్ని టూరిజం స్పాట్ గా డెవలప్ చేయడానికి మనకి స్వదేశీ దర్శన్ 2 అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా మనకి అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్ట్ కి మనకు డబ్బులు శాంక్షన్ అయినాయి. రా కేవ్స్ లో 20-30 కోట్లతో ప్రాజెక్టు జరుగుతుంది. అదే రకంగా సూర్యలంక బీచ్ డెవలప్మెంట్ కోసం 100 crores, సుమారుగా 450 కోట్ల నిధుల్ని మన ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నడూ లేని విధంగా ఈ టూరిజం ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మన రాష్ట్రంలో సంబంధించింది కంబైన్ స్టేట్ నుంచి ఇప్పటి వరకు చాలా అభివృద్ధి చెందింది. టూరిజం కి ఎప్పటికైనా క్రేజ్ ఉంటుంది. టూరిస్ట్ ఫాల్ అనేది అప్పుడు మనం ఫస్ట్ స్టార్ట్ అయిన కానీ చూసుకుంటే అది ఇప్పటి వరకు దాదాపుగా దానికి 10 రెట్లు పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే డిపార్ట్మెంట్ లో, కార్పొరేషన్ లో ఇప్పటికి ఇంప్రూవ్ అయితే వస్తా ఉంది. దానికి సంబంధించింది ఏవైతే కావాల్సి వచ్చినాయో, బోట్లు కావాలంటే బోట్లు, రూములు కావాలంటే రూములు అభివృద్ధి చేసుకుంటూ టూరిస్ట్ ఫ్లోటింగ్ ను బట్టి కార్పొరేషన్ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. హరిత హోటళ్లు, రిసార్టుల విస్తరణ, హౌస్ బోట్లు, స్పీడ్ బోట్లు, చారిత్రక ప్రదేశాల్లో సౌండ్, లైట్ షోలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రాధాన్యమిస్తూ 29 ఓల్వో కోచ్లు, 63 హైటెక్ బస్సులు, ఈవీ బస్సులతో ఆధునిక సేవలు అందిస్తోంది. క్యారవాన్ ప్యాకేజీలు, ఫ్లోటింగ్ రెస్టారెంట్లు, అడ్వెంచర్ టూరిజం వంటి కార్యక్రమాలతో పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది. విశాఖ ఉత్సవ్, అనకాపల్లి ఉత్సవ్, విజయవాడ ఉత్సవ్, అమరావతి ఆవకాయ్, సూర్యలంక బీచ్ ఫెస్టివల్, మసులా బీచ్ ఫెస్ట్ పేరిట అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ పర్యాటకానికి సరికొత్త బ్రాండ్ తీసుకొస్తోంది. డొమెస్టిక్ టూరిజంలో ఆంధ్రప్రదేశ్ 4th ప్లేస్లో ఉంది. ఇంకా ఇన్బౌండ్ టూరిజం కూడా ఇప్పుడిప్పుడే మొదలైతూ ఉంది. ఇప్పుడైతే అందరూ ఈవెంట్ఫుల్ ఆంధ్ర అని పిలుస్తున్నారు. అంటే పోయిన సంవత్సరం చూసుకుంటే మనం దాదాపు 17 డిస్ట్రిక్ట్ ఈవెంట్స్ జరిగింది. తర్వాత 7 మెగా ఈవెంట్స్ జరిగింది. మన దగ్గర ఉన్న ఎక్స్పీరియన్సెస్ అనేకం ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 21 GI ట్యాగ్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తర్వాత రకరకాల హ్యాండ్లూమ్స్ ఉన్నాయి. తర్వాత ఆర్ట్ ఫార్మ్స్ ఉన్నాయి. సో అవన్నిటిని కూడా డెవలప్ చేస్తూ 100+
ఎక్స్పీరియన్సెస్ మనం క్యూరేట్ చేస్తున్నాము. ఫారినర్స్ మన దగ్గరికి రావడానికి వాళ్ళు ఏ దాంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారంటే ట్రైబల్ టూరిజం, తర్వాత బుద్ధిస్ట్ సర్క్యూట్స్ పైన ఎక్కువ మటుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అటువంటివి కూడా మనము లాంచ్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక పాలసీని ప్రపోజ్ చేస్తూ ఇంప్లిమెంట్ చేస్తూ ఏయిజం లేదు, ది అల్టిమేట్ విజన్ ఇస్ టూరిజం దట్ ఓన్లీ కెన్ హెల్ప్ ది స్టేట్ అండ్ ది కంట్రీ, దట్ ఓన్లీ హెల్ప్ ది పీపుల్ ఫర్ దేర్ ఎంజాయ్మెంట్ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని బలంగా నమ్మి ఆ మేరకు మమ్మల్ని అందరిని కూడా ఉత్తేజనం చేస్తూ పనిచేయిస్తూ ఆయన పనిచేస్తూ ఉండడానికి తార్కాణం మాకున్నటువంటి 32 యూనిట్స్ విచ్ ఆర్ రన్నింగ్ బై ఏపీటీడీసీ డైరెక్ట్లీ, విచ్ వాజ్ లీజ్డ్ అవుట్ 66 యూనిట్స్ టు అండర్ O&M process and running through PPP model of 12 units. మదనపల్లె బాలిక హత్యాచార కేసు నిందితుడు కులవర్ధన్ ఉదయం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందని ఎస్పీ ధీరజ్ తెలిపారు. కులవర్ధన్ మృతదేహం చెరువులో లభ్యమైందని వివరించారు. ఈ ఎంటైర్ ఇన్సిడెంట్కి మూల కారణమైన అతను ఈరోజు మార్నింగ్ ముదివేడి దగ్గర అంగల్లో క్రాస్ దగ్గర ఒక చెరువులోని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కింద ట్రేస్ అయ్యి తర్వాత అతన్ని కులవర్ధన్ అనే ముద్దాయిగా మనము రికగ్నైజ్ చేయడం జరిగింది. యాజ్ పర్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అతను సూసైడ్ చేసుకొని డౌన్ అయినట్టు తెలుస్తుంది. నిన్న మార్నింగ్ మనకి ముద్దాయి ఇంటికి వెళ్ళి మనం డోర్ బ్రేక్ చేసి చూసినప్పుడు ముద్దాయి అండ్ పక్కనే డ్రమ్లోని చనిపోయిన పాప కూడా శవం కూడా లభ్యమైంది. ఆ టైంలోని చుట్టుపక్కల ఒక 50 మంది గ్రామస్తులంతా కూడా గుమ్మిగూడి ఇతన్ని చంపడానికి ప్రయత్నించే సమయంలో మనమే రక్షక వెహికల్ని లో పెట్టి ముద్దాయిని అక్కడి నుంచి తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవడం వల్ల హైవే కూడా బ్లాక్ అవడం వల్ల మనకి ఆ రక్షక వెహికల్ స్టాఫ్ని కూడా తిరగడం జరిగింది. అక్కడ ఒక డ్రైవర్ మాత్రమే ఉండడం జరిగింది ముద్దాయితో పాటు. ఆ సమయంలో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మార్నింగ్ టైం. తర్వాత ఒక 2 టీమ్స్ పెట్టి వెతికించాం కానీ హౌఎవర్ రిజల్ట్ దొరకలేదు. ఈ రోజు ఇలా అక్యూజ్డ్ మీద ఒక కేసు ఇంతకుముందు ఉంది, 324 కేసు హర్ట్ కేసు ఉంది. అది ఆల్రెడీ అతను లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యి అది డిస్పోజ్ అయిపోయింది. వాళ్ళ మదర్ ఐ థింక్ బెంగళూరు ఎక్కడ ఉన్నారు బయట, వాళ్ళు కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. వాళ్ళ తరఫున వేరే వ్యక్తులు వచ్చి బాడీని ఐడెంటిఫై చేయడం జరిగింది. సార్ నెక్స్ట్ స్టెప్గా ఈ గంజాయి నిర్మూలనకు మీరు ఈ మదనపల్లిలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆల్రెడీ మదనపల్లి ఇప్పటిదాకా 2 మేజర్ నెట్వర్క్స్ క్రాక్ చేయడం జరిగింది. దీనిలోని మనకి ఆల్మోస్ట్ ఒడిస్సా నుండి స్టార్ట్ అయ్యి తిరుపతి, విజయవాడ అండ్ మదనపల్లి, బెంగళూరు కనెక్షన్స్ ఉన్న ఎంటైర్ నెట్వర్క్ని క్రాక్ చేయడం జరిగింది, 2 మేజర్ నెట్వర్క్స్. ఫర్దర్గా కూడాను మనము ఇలాంటి నెట్వర్క్స్ కొన్ని క్యాష్ ఆపరేషన్స్ చేసి కొన్ని ఏరియాస్లో ఆల్రెడీ ఉన్నదని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది బయటికి. సో ఆ ఏరియాస్ అన్ని కూడా క్యాష్ ఆపరేషన్ చేసి అక్కడ ముద్దాయిలు కానీ ఎవరైనా కన్జ్యూమర్స్ ఉంటే వాళ్ళని పట్టుకొని డెఫినెట్గా నెట్వర్క్ అంతా క్రాక్ చేస్తాం. అండ్ ప్రజలందరికీ కూడా మా తరఫున విజ్ఞప్తి, ఎవరైనా సరే గంజాయి తాగుతున్నారు, ఎటువంటి ఇల్ ఎఫెక్ట్స్కి డ్రగ్స్కి వాటికి లోన్ అవుతున్నట్టు అయితే సమాచారం ఇస్తే ఖచ్చితంగా పోలీసు వచ్చి యాక్షన్ తీసుకుంటారండి. మహారాష్ట్రలో ముస్లింలకు విద్యా ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. మంగళవారం నుంచే ఇది అమల్లోకి వచ్చినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్ గడువు ముగిసిపోయినట్లు వెల్లడించింది. ఈ అంశంపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఉన్నాయని పేర్కొంది. గతంలో కాంగ్రెస్ ఎన్సీపీ ప్రభుత్వం మరాఠాలకు 16%, ముస్లింలకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. దాని గడువు ముగిసిపోయినట్లు ప్రస్తుత ప్రభుత్వం తెలిపింది. కుటుంబ సభ్యులతో పాటు భారతదేశంలో పర్యటించాలని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి బీఎన్పీ నాయకుడు తారిక్ రెహమాన్ను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. బహుముఖ ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి కనెక్టివిటీ, వాణిజ్యం, వైద్యం, సాంకేతికత, ఇంధనం వంటి రంగాల్లో ఉమ్మడి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి రెహమాన్తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలిపారు. ఢాకాలో ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ తరపున హాజరైన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మోదీ రాసిన లేఖను రెహమాన్కు అందజేశారు. ఉమ్మడి చరిత్ర, సాంస్కృతిక సంబంధాలు, ప్రజల ఆకాంక్షలపై ఆధారపడిన లోతైన స్నేహం భారత్, బంగ్లా మధ్య ఉందని ఆ లేఖలో మోదీ గుర్తు చేశారు. శాంతి, శ్రేయస్సు కోసం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఇరు దేశాల అభివృద్ధి ప్రాధాన్యతల కలయిక భవిష్యత్తు సహకారానికి మార్గదర్శక సూత్రంగా ఉపయోగపడుతుందని వివరించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలుగా స్థిరమైన వృద్ధికి ఉత్ప్రేరకాలుగా భారత్, బంగ్లాదేశ్ మారగలవని, పరస్పర భద్రత, శ్రేయస్సును సాధించగలవని మోదీ రాసుకొచ్చారు.
బంగ్లా ప్రధానిగా ఎన్నికైనందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని, ఆయన పాలన విజయవంతం కావాలని కోరుకుంటున్నానని మోదీ తెలిపారు. సింధు జలాల ఒప్పందం రద్దుతో ఈ వేసవి కాలంలో పాకిస్తాన్కు నీటి కష్టాలు మరింత తీవ్రమవనున్నాయి. రావి నుంచి పాకిస్తాన్కు మిగులు జలాల ప్రవాహాన్ని నిలిపేయాలని భారత్ యోచిస్తోంది. పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దులోని షాపూర్ కండి ఆనకట్ట పనులను వేగవంతం చేసింది. మార్చి 31 నాటికి ప్రాజెక్టు పూర్తి కానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టు రావి నది నుంచి పాకిస్తాన్లోకి అదనపు నీటి ప్రవాహాన్ని నిరోధించగలదు. ఆ మిగులు నీటిని పంజాబ్తో పాటు జమ్మూ కాశ్మీర్లోని కరువు పీడిత కథువా, సాంబా జిల్లాలకు మళ్లించనున్నారు. ప్రస్తుతం రావి నది మిగులు జలాలు మాధవ్పూర్ గుండా పాకిస్తాన్లోకి ప్రవహిస్తున్నాయి. రావి నీటి ప్రవాహాన్ని పాకిస్తాన్కు నిలిపివేసేందుకు షాపూర్ కండి ఆనకట్ట ప్రాజెక్టును 1979లో ప్రతిపాదించారు. ప్రాజెక్టుకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1982లో పునాది వేశారు. అయితే పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాల మధ్య అంతర్గత తగాదాల కారణంగా నిర్మాణం ఆగిపోయింది. 2008లో ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. 3,394 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో పంజాబ్ 2,694 కోట్లు, మిగిలిన 700 కోట్ల నిధులను భారత ప్రభుత్వం సమకూరుస్తోంది. పంజాబ్లో 5,000 హెక్టార్లు, జమ్మూ కాశ్మీర్లోని కథువా, సాంబా జిల్లాల్లో 32,173 హెక్టార్లకు పైగా నీరు అందనుంది.